ఈ వీడియోను ప్రారంభించే ముందు తులారాశివారికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మార్చ్ 27 నుండి మార్చ్ 30 వరకు మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు, కొన్ని అనుకోని అవకాశాలు, అలాగే కొన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాలు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజులు సాధారణంగా కనిపించినా మీ భవిష్యత్తుకు దారి చూపించే సమయంగా మారే అవకాశముంది. కొందరికి అదృష్టం తలుపు తట్టే సమయం కావచ్చు, మరికొందరికి జీవితంలో ఒక కొత్త ఆలోచన ప్రారంభమయ్యే సమయం కావచ్చు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశగా ఉన్నారా? ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. పూజారి శ్రీనివాసరాజుగారు. ఫోన్ 8877414766. గ్రహస్థితి ప్రకారం ఈ రోజుల్లో మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ మాటలు కూడా చాలా ప్రభావాన్ని చూపే అవకాశముంది. అందుకే ఈ 4 రోజుల్లో మీరెలా ఉండాలి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ అవకాశాలను వదులుకోకూడదు అనే విషయాలను ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకోబోతున్నారు. అందుకే వీడియోను పూర్తిగా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరలో చెప్పే ఒక చిన్న ఆధ్యాత్మిక పరిహారం మీ అదృష్టాన్ని మరింత బలపరిచే అవకాశముంది. మీరు చూస్తున్న ఈ ఛానల్ ఆస్ట్రాలజీ టాపిక్ మీకు ప్రతిరోజూ రాశిఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు మరియు జీవితానికి ఉపయోగపడే జ్యోతిష్య మార్గదర్శకాలను అందించడానికి రూపొందించబడింది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా మా ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా తప్పకుండా నొక్కండి. తద్వారా ప్రతిరోజు వచ్చే కొత్త రాశిఫలాలు మీకు ముందుగా అందుతాయి. మరియు ఈ వీడియో చూస్తున్న తులారాశివారు అందరూ కామెంట్లో భక్తితో ఓం శ్రీ గాయత్రీదేవ్యై నమః అని తప్పకుండా టైప్ చేయండి. గాయత్రీదేవి ఆశీర్వాదం మీ జీవితంలో జ్ఞానం, శాంతి మరియు విజయాన్ని ప్రసాదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్చ్ 27 శుక్రవారం నుండి ప్రారంభమయ్యే ఈ 4 రోజుల కాలం తులారాశివారికి మనసులో ఉన్న అనేక ఆలోచనలకు ఒక స్పష్టమైన దారి చూపించే సమయంగా కనిపిస్తోంది. చాలా రోజులుగా మీరు చెయ్యాలని అనుకున్న పనులు కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి ఉండవచ్చు. కానీ ఈ సమయం నుండి మీరు ఆ పనులపై మళ్లీ దృష్టి పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా శుక్రవారం ఉదయం నుంచే మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఉదయం లేవగానే మీకు చెయ్యాల్సిన పనుల గురించి స్పష్టంగా ఆలోచనలు వస్తాయి. ఒకప్పుడు చిన్న విషయాలకే సందేహపడే మీరు ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ధైర్యంగా వ్యవహరించగలుగుతారు. ఇంట్లో పెద్దవారితో లేదా మీకు నమ్మకమైన వ్యక్తితో మాట్లాడితే మీ ఆలోచనలకు మరింత బలం వస్తుంది. చాలామంది తులారాశివారు ఈ రోజుల్లో తమ జీవితం గురించి కొత్త ప్రణాళికలు చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాలా, ఉద్యోగంలో మార్పు చేసుకోవాలా, లేదా కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవాలా అనే ఆలోచనలు మీ మనసులోకి రావచ్చు. ఈ ఆలోచనలను వెంటనే అమలు చేయాల్సిన అవసరం లేదు, కానీ వాటిని ఒక నోట్లో రాసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచిస్తే మంచిది. మీరు మాట్లాడే మాటల్లో కూడా ఈ రోజుల్లో ఒక ఆకర్షణ ఉంటుంది. మీతో మాట్లాడేవారు మీ మాటలను గౌరవంగా తీసుకునే అవకాశముంది. అందుకే అవసరమైన విషయాలను ధైర్యంగా చెప్పడం మంచిది. అయితే తొందరపడి ఎవరికైనా కఠినంగా మాట్లాడ్డం మాత్రం మంచిది కాదు. శాంతంగా ఆలోచించి మాట్లాడితే మీ మాటలకు విలువ పెరుగుతుంది. ముఖ్యంగా శుక్రవారం రోజున మీరు ప్రారంభించే ఒక చిన్న పని కూడా భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వగలదని గుర్తించాలి. అందుకే ఆ రోజు ఉదయం నుండి మీ మనసులో వచ్చే మంచి ఆలోచనలను నిర్లక్ష్యం చెయ్యకుండా వాటిపై దృష్టి పెట్టడం తులారాశివారికి చాలా ఉపయోగపడుతుంది. మార్చ్ 28 శనివారం రోజుకు వచ్చేసరికి ఉద్యోగం లేదా వృత్తి సంబంధమైన విషయాలలో కొన్ని మార్పులు కనిపించే సూచనలు ఉన్నాయి. కొంతమంది తులారాశివారికి ఆఫీసులో కొత్త పనులు అప్పగించవచ్చు. మొదట్లో ఈ పనులు కొంచెం కష్టంగా అనిపించినా వాటిని ఓపికగా చేస్తే మీ సామర్థ్యం అందరికీ తెలుస్తుంది. ఇప్పటివరకు మీరు చేసిన కష్టాన్ని గుర్తించే పరిస్థితి ఈ సమయంలో రావచ్చు. ముఖ్యంగా మీతో కలిసి పనిచేసే సహచరులు కూడా మీ సహాయాన్ని కోయే అవకాశముంది. అప్పుడు వారికి సహాయం చేయడం ద్వారా మీరు మంచి పేరు సంపాదించగలుగుతారు. అయితే ప్రతి పనిని మీపై మాత్రమే వేసుకోవడం కూడా మంచిది కాదు. మీకు సాధ్యమైనంతవరకు బాధ్యత తీసుకోవాలి, కానీ అవసరమైతే ఇతరుల సహాయం తీసుకోవడం కూడా నేర్చుకోవాలి. వ్యాపారం చేసే తులారాశివారికి కూడా ఈ రోజులు కొంత ముఖ్యమైనవిగా ఉండవచ్చు. కొత్త కస్టమర్లు కలిసే అవకాశముంది. మీరు మాట్లాడే తీరు మరియు మీ పనిపట్ల చూపించే నిజాయితీ వాళ్లను ఆకట్టుకునే అవకాశముంది. చిన్న వ్యాపారం చేసేవారు కూడా ఈ రోజుల్లో కొత్త ఆలోచనలు పెట్టుకోవచ్చు. ఉదాహరణకు మీ సేవలను మరింత మంది వరకు ఎలా తీసుకెళ్లాలి, ఎలా మంచి పేరు సంపాదించాలి అనే విషయాలపై మీరు ఆలోచిస్తారు.
కొంతమంది తులారాశివారికి ఉద్యోగంలో మార్పు గురించి కూడా ఆలోచనలు రావచ్చు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగం సరైనదా లేదా కొత్త అవకాశాలు వెతకాలా అనే ప్రశ్నలు మీ మనసులో ఉండవచ్చు. ఇలాంటి సమయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవడం కన్నా కొద్దిగా సమయం తీసుకొని పరిస్థితులను పరిశీలించడం మంచిది. మీ కుటుంబ సభ్యులతో లేదా అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడితే మంచి సలహాలు లభించవచ్చు. ముఖ్యంగా శనివారం రోజున మీరు పనిలో చూపించే క్రమశిక్షణ మరియు సహనం భవిష్యత్తులో మీకు మంచి గుర్తింపు తీసుకురావచ్చు. మార్చి 29 ఆదివారం రోజుకు వచ్చేసరికి ఆర్థిక విషయాలపై మీ దృష్టి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన ఖర్చులు లేదా ముందుకుండే అవసరాలు గురించి మీరు ఆలోచించే అవకాశముంది. ఆదివారం రోజు సాధారణంగా విశ్రాంతి రోజు అయినప్పటికీ మీరు మీ ఆర్థిక పరిస్థితిని ఒకసారి పరిశీలించాలి అనే భావన కలగవచ్చు. ఇంట్లో కూర్చొని మీ ఖర్చులను ఎలా నియంత్రించాలి, ఎక్కడ అవసరం లేకుండా డబ్బు ఖర్చవుతోంది అనే విషయాలను గమనించవచ్చు. ఈ విధంగా ఒకసారి లెక్కలు చూసుకుంటే మీకు చాలా స్పష్టత వస్తుంది. కొంతమంది తులారాశివారు ఈ రోజుల్లో చిన్న పెట్టుబడుల గురించి కూడా ఆలోచించవచ్చు. ఉదాహరణకు ఒక చిన్న సేవింగ్స్ ప్లాన్ ప్రారంభించడం, బంగారం కొనడం లేదా భవిష్యత్తు కోసం కొంత డబ్బు నిల్వ చేయడం వంటి ఆలోచనలు రావచ్చు. అయితే పెట్టుబడి పెట్టే ముందు పూర్తిగా తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. ఎవరి మాట విని వెంటనే డబ్బు పెట్టడం మంచిది కాదు. కొంతమంది దగ్గర నుంచి మంచి అవకాశాల గురించి వినవచ్చు, కానీ వాటిని ఒకసారి సరిగా పరిశీలించాలి. కుటుంబ అవసరాల కోసం కూడా కొంత ఖర్చు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు ఇంటికి అవసరమైన వస్తువులు కొనడం, పిల్లల చదువు కోసం ఖర్చు చేయడం లేదా చిన్న కుటుంబ కార్యక్రమం నిర్వహించడం వంటి విషయాలు ఉండవచ్చు. ఈ ఖర్చులు మీకు భారంగా అనిపించకపోవచ్చు, ఎందుకంటే అవి అవసరమైనవే అవుతాయి. ఆదివారం రోజు కుటుంబ సభ్యులతో కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడితే మంచిది. డబ్బు గురించి స్పష్టంగా మాట్లాడటం వల్ల అనవసరమైన అపార్థాలు కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు డబ్బు విషయంలో చూపించే జాగ్రత్త భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది. చిన్నగా అయినా సేవింగ్ అలవాటు చేసుకుంటే అది తర్వాత పెద్ద సహాయం చేస్తుంది. అందుకే ఈ ఆదివారం రోజు మీ ఆర్థిక పరిస్థితిని ఒకసారి సరిచూసుకొని ముందుకు ఎలా సాగాలో నిర్ణయించుకోవడం తులారాశివారికి చాలా మంచిదిగా ఉంటుంది. మార్చి 27 నుంచి 30 వరకు తులారాశివారికి కుటుంబ సంబంధాలలో కొంత ప్రత్యేకమైన అనుభూతి కలిగించే సమయం కనిపిస్తోంది. చాలా రోజులుగా పనుల్లో బిజీగా ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో గడిపే సమయం కొంచెం తగ్గిపోయి ఉండవచ్చు. కానీ ఈ రోజుల్లో మీరు ఆ విషయం గురించి కొంచెం ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. ఇంట్లో పెద్దవారితో మాట్లాడటం, వారి ఆరోగ్యం గురించి అడగటం, చిన్న విషయాల్లో కూడా వారి అభిప్రాయం తీసుకోవడం వంటి విషయాలు మీకు సహజంగా అనిపిస్తాయి. ముఖ్యంగా మార్చి 29 ఆదివారం రోజున కుటుంబ సభ్యులందరూ కలిసి మాట్లాడుకునే ఒక సందర్భం రావచ్చు. ఒక చిన్న కుటుంబ సమావేశం లేదా ఇంట్లో ఒక చిన్న పూజ లేదా కార్యక్రమం జరిగే అవకాశమూ ఉంది. ఇలాంటి సందర్భాలు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను మరింత పెంచుతాయి. కొంతమంది తులారాశివారు చాలా రోజుల తర్వాత బంధువులను కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఆ కలయికలో పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి మనస్సుకు ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తాయి. అయితే కుటుంబంలో ఎప్పుడూ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండటం సహజం. ఎవరైనా మీ మాటకు విరుద్ధంగా మాట్లాడితే వెంటనే ప్రతిస్పందించకుండా కొద్దిగా ఆలోచించి మాట్లాడితే మంచిది. మీ సహనం వల్ల పరిస్థితి సులభంగా సర్దుబాటవుతుంది. ఇంట్లో చిన్నవారికి మీరు చెప్పే మాటలు వారికి మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది. అందుకే వారికి ప్రేమతో చెప్పడం, ప్రోత్సహించడం చాలా అవసరం. కుటుంబంలో మీరు చూపించే బాధ్యత మరియు శ్రద్ధ వల్ల మీపై అందరికీ మరింత గౌరవం పెరుగుతుంది. ఈ రోజుల్లో ఇంట్లో ఒక చిన్న మార్పు చేయాలని కూడా మీకు అనిపించవచ్చు. ఉదాహరణకు ఇంటి అలంకరణ మార్చడం, ఒక కొత్త వస్తువు కొనడం లేదా ఇంటి వాతావరణాన్ని మరింత సంతోషంగా మార్చే ప్రయత్నం చేయడం వంటి విషయాలు ఉండవచ్చు. ఈ చిన్న మార్పులు కూడా మీకు మరియు మీ కుటుంబానికి మంచి ఆనందాన్నిస్తాయి. ఈ 4 రోజుల్లో తులారాశివారికి ప్రేమ మరియు దాంపత్య జీవితంలో కూడా ఒక సున్నితమైన సమతుల్యత కనిపిస్తోంది. గతంలో జరిగిన కొన్ని చిన్న అపార్థాలు లేదా అర్థంకాని పరిస్థితులు ఇప్పుడు క్రమంగా సర్దుకుపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మార్చి 30 సోమవారం రోజున మీరు మీ భాగస్వామితో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడే అవకాశం ఉంది. ఆ సంభాషణ మొదట్లో కొంచెం గంభీరంగా అనిపించినా చివరికి అది మీ ఇద్దరి మధ్య మంచి అవగాహనను పెంచుతుంది. తులారాశివారు సాధారణంగా సంబంధాలలో సమతుల్యతను కోరుకుంటారు.
అందుకే మీరు మీ భాగస్వామి భావాలను గౌరవిస్తూ మాట్లాడితే మీ సంబంధం మరింత బలపడుతుంది. కొంతమంది దాంపత్య జీవితంలో ఉన్నవారు కలిసి ఒక చిన్న ప్రయాణం గురించి కూడా ఆలోచించవచ్చు. ఈ ప్రయాణం మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరుస్తుంది. ప్రేమలో ఉన్నవారు కూడా ఈ రోజుల్లో తమ భావాలను స్పష్టంగా చెప్పాలనే ఆలోచనకు రావచ్చు. చాలా రోజులుగా చెప్పలేకపోయిన కొన్ని మాటలు ఇప్పుడు చెప్పగలిగే ధైర్యం మీలో వస్తుంది. అయితే ప్రేమలో కూడా ఓపిక చాలా ముఖ్యం. ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకొని మాట్లాడితే మీ సంబంధం ఇంకా అందంగా మారుతుంది. ఒక చిన్న బహుమతి ఇవ్వడం, ఒక చిన్న సందేశం పంపడం, లేదా కలిసి కొంత సమయం గడపడం వంటి చిన్న విషయాలు కూడా మీ సంబంధాన్ని మరింత సంతోషంగా మార్చగలవు. తులారాశివారికి ఈ రోజుల్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, సంబంధాలలో గెలవడం కన్నా అర్థం చేసుకోవడం ఎక్కువ విలువైనది. మీరు చూపించే ప్రేమ మరియు సహనం మీ దాంపత్య జీవితాన్ని మరింత ఆనందంగా మార్చగలదు. ఆరోగ్య విషయాలకొస్తే ఈ 4 రోజుల్లో మీరు మీ శరీరాన్ని కొంచెం ఎక్కువగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. పని ఒత్తిడి లేదా ఎక్కువగా ఆలోచించడం వల్ల కొన్నిసార్లు అలసట అనిపించవచ్చు. ముఖ్యంగా రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఉదయం లేవగానే శక్తి తగ్గినట్లనిపించే అవకాశం ఉంది. అందుకే ఈ రోజుల్లో మీ నిద్రకు ప్రాధాన్యతివ్వడం చాలా అవసరం. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం మరియు ఉదయం కొంచెం ముందుగా లేవడం అలవాటు చేసుకుంటే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉదయం కొద్దిసేపు నడక చేయడం లేదా స్వల్పంగా వ్యాయామం చేయడం మీకు మంచి ఉత్సాహాన్నిస్తుంది. కొంతమంది తులారాశివారు ఆహార అలవాట్లను కూడా మార్చాలని ఆలోచించవచ్చు. బయట ఆహారం ఎక్కువగా తినడం తగ్గించి ఇంట్లో తయారుచేసిన ఆహారం తీసుకోవడం మంచిది. నీరు ఎక్కువగా తాగడం కూడా చాలా ముఖ్యం. పని మధ్యలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం కూడా అవసరం. కొంతమంది ఈ రోజుల్లో మానసికంగా కొంచెం ఒత్తిడి అనుభవించవచ్చు. అలాంటి సమయంలో మీకిష్టమైన పని చేయడం, సంగీతం వినడం లేదా ప్రకృతిలో కొంత సమయం గడపడం మీ మనసుకు ప్రశాంతతనిస్తుంది. ఆధ్యాత్మికత వైపు కూడా మీరు ఆకర్షితులు కావచ్చు. ఉదయం కొద్దిసేపు ధ్యానం చేయడం లేదా దేవుణ్ణి స్మరించడం మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఆరోగ్యం బాగుంటేనే జీవితంలో ప్రతి పని సులభంగా సాగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకుని మీ శరీరాన్ని మరియు మనస్సును సమతుల్యంగా ఉంచడానికి ప్రయత్నించడం తులారాశివారికి ఈ రోజుల్లో చాలా మంచిదిగా ఉంటుంది. మార్చి 27 నుండి 30 వరకు తులారాశి విద్యార్థులకు మరియు చదువులో ఉన్నవారికి కొంత ముఖ్యమైన సమయం కనిపిస్తోంది. చాలా రోజులుగా మీరు చదువులో పెట్టిన కష్టానికి ఇప్పుడు కొంత స్పష్టమైన దారి కనిపించే అవకాశం ఉంది. కొన్నిసార్లు చదువుతున్నప్పటికీ ఫలితం కనిపించకపోతే మనస్సులో నిరాశ కలగడం సహజం. కానీ ఈ రోజుల్లో మీకొక కొత్త ఉత్సాహం కలుగుతుంది. మీరు చదివే విషయాలు కొంచెం సులభంగా అర్థమవుతున్నట్లనిపించవచ్చు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ సమయంలో తమ ప్రణాళికను మరోసారి పరిశీలించుకోవాలి. రోజుకు ఎంత సమయం చదవాలి, ఏ విషయానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయాలను ఒక క్రమంలో పెట్టుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. గురువులు లేదా అనుభవం ఉన్న వ్యక్తులు చెప్పే సూచనలు కూడా ఈ రోజుల్లో మీకు ఎంతో ఉపయోగపడతాయి. కొంతమంది తులారాశి విద్యార్థులు కొత్త కోర్సు లేదా కొత్త నైపుణ్యం నేర్చుకోవాలని కూడా ఆలోచించవచ్చు. ఉదాహరణకు కంప్యూటర్ సంబంధిత కోర్సులు, భాషలు నేర్చుకోవడం లేదా మీకాసక్తి ఉన్న ఏదైనా రంగంలో శిక్షణ పొందడం వంటి అవకాశాలు కనిపించవచ్చు. ఈ రోజుల్లో మీరు నేర్చుకునే ప్రతి చిన్న విషయం కూడా భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. చదువులో విజయం సాధించడానికి క్రమశిక్షణ చాలా ముఖ్యమైనది. రోజువారీ ప్రణాళికను పాటించడం వల్ల మీ లక్ష్యం చేరుకోవడం సులభమవుతుంది. మీకు కొన్నిసార్లు అలసటగా అనిపించినా కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ చదవడం ప్రారంభిస్తే మీలో ఉన్న శక్తి తిరిగి వస్తుంది. తులారాశి విద్యార్థులకు ఈ రోజుల్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, సహనం మరియు పట్టుదల ఉంటే విజయం తప్పకుండా మీ వైపు వస్తుంది. ఈ 4 రోజుల్లో తులారాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు సాధారణంగా కలిసే వ్యక్తులతో పాటు కొత్త వ్యక్తులతో కూడా మాట్లాడే పరిస్థితులు రావచ్చు. ఉద్యోగం, వ్యాపారం లేదా సామాజిక కార్యక్రమాల ద్వారా ఈ పరిచయాలు ఏర్పడవచ్చు. మొదట్లో ఇవి సాధారణ పరిచయాలుగా అనిపించినా తరువాత అవి మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. కొంతమంది మీ ప్రతిభను గుర్తించి మీకొక మంచి అవకాశం ఇవ్వాలని కూడా ఆలోచించవచ్చు. అందుకే ఎక్కడికి వెళ్ళినా మీరు మాట్లాడే తీరు, ప్రవర్తించే విధానం చాలా ముఖ్యమైనది. తులారాశివారికి సహజంగా మంచి సంభాషణా శైలి ఉంటుంది. మీరు మాట్లాడే మాటల్లో ఉన్న సమతుల్యత ఇతరులను ఆకర్షిస్తుంది. ఈ రోజుల్లో మీరు పాల్గొనే సమావేశాలు లేదా కార్యక్రమాలు మీకు కొత్త ఆలోచనలను కూడా ఇస్తాయి. కొంతమంది మీకు సహాయం కోరవచ్చు. మీరు చేయగలిగినంతవరకు సహాయం చేస్తే అది భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలనిస్తుంది.
అయితే ప్రతి ఒక్కరినీ వెంటనే నమ్మడం కూడా మంచిది కాదు. ఒక వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే అతనిపై విశ్వాసం పెట్టడం మంచిది. మీ జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తులు మీ ఆలోచనలను విస్తరించగలరు. వారు చెప్పే అనుభవాలు మీకు కొత్త మార్గాలను చూపించవచ్చు. అందుకే ఈ రోజుల్లో మీరు కలిసే ప్రతి వ్యక్తి నుండి ఏదో ఒక మంచి విషయం నేర్చుకోవాలని ప్రయత్నిస్తే అది మీ అభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రయాణ సూచనలు కూడా ఈ 4 రోజుల్లో కనిపిస్తున్నాయి. కొంతమంది తులారాశివారు పని సంబంధంగా లేదా కుటుంబ కారణంగా ఒక చిన్న ప్రయాణం చేయవచ్చు. ఈ ప్రయాణం మొదట్లో సాధారణంగా అనిపించినా అది మీకొక కొత్త అనుభవాన్నిస్తుంది. కొన్నిసార్లు మనం ఒకే చోట ఎక్కువ రోజులు ఉండటం వల్ల మన ఆలోచనలు కూడా ఒకే విధంగా ఉండిపోతాయి. కానీ ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనసుకొక కొత్త ఉత్సాహం వస్తుంది. మీరు చేసే ఈ చిన్న ప్రయాణం కూడా మీలో అలాంటి మార్పును తీసుకురాగలదు. కొంతమంది ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే అవకాశం కూడా ఉంది. దేవాలయ దర్శనం చేయడం వల్ల మీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయాణమైతే అది మరింత ఆనందాన్నిస్తుంది. ఈ ప్రయాణ సమయంలో మీరు ప్రకృతిని ఆస్వాదించే అవకాశం కూడా ఉంటుంది. కొండలు, నదులు లేదా ప్రశాంతమైన ప్రదేశాలను చూసినప్పుడు మీలో ఉన్న ఒత్తిడి తగ్గిపోతుంది. ప్రయాణం చేసేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ముందుగా ప్రణాళిక చేసుకోవడం, అవసరమైన వస్తువులు వెంట తీసుకెళ్లడం వంటి విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రయాణం మీకు కొత్త అనుభవాలు మరియు కొత్త ఆలోచనలు ఇవ్వగలదు. చివరిగా ఆధ్యాత్మిక విషయాలకొస్తే ఈ సమయం తులారాశివారికి అంతరంగిక ప్రశాంతతను అందించే కాలంగా కనిపిస్తోంది. మన జీవితంలో ఎంత పని, ఎంత బాధ్యత ఉన్నా మనసుకు కొంత సమయం ఇవ్వడం చాలా అవసరం. ఈ రోజుల్లో మీరు ఆధ్యాత్మికత వైపు కొంచెం ఆకర్షితులు కావచ్చు. ఉదయం లేవగానే కొద్దిసేపు దేవుడిని స్మరించడం, ఒక చిన్న ప్రార్థన చేయడం లేదా మంత్రం జపించడం మీ మనసుకు ఎంతో శాంతినిస్తుంది. ముఖ్యంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ప్రార్థించడం తులారాశివారికి శుభఫలితాలను అందించగలదు. కొంతమంది ఆలయానికి వెళ్లి దర్శనం చెయ్యాలని కూడా అనిపించవచ్చు. దేవాలయ వాతావరణం మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. మీరు చేసే ప్రతి ప్రార్థనా కూడా మీలో ధైర్యాన్ని పెంచుతుంది. ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు. ఇతరులకు సహాయం చేయడం, మంచి మాటలు మాట్లాడడం కూడా ఒక విధమైన ఆధ్యాత్మికతే. ఈ రోజుల్లో మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది మీకు కూడా ఒక ప్రత్యేకమైన ఆనందాన్నిస్తుంది. కొంతమంది పేదవారికి భోజనం పెట్టడం లేదా చిన్న సహాయం చెయ్యాలని కూడా ఆలోచించవచ్చు. అలాంటి సేవా కార్యక్రమాలు మీ జీవితంలో సంతృప్తిని పెంచుతాయి. తులారాశివారు సాధారణంగా సమతుల్యతను కోరుకునే వ్యక్తులు. అందుకే భౌతిక జీవితం మరియు ఆధ్యాత్మిక జీవితం రెండింటినీ సమతుల్యంగా ఉంచితే మీ జీవితం మరింత సంతోషంగా మారుతుంది. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రార్థనలు, మంచి పనులు మరియు మంచి ఆలోచనలు మీ భవిష్యత్తులో సానుకూల మార్పులను తీసుకురాగలవు.